అయితే ఈ కేశరావయ్య ఏం చేసిండయ్యా అంటే పాడైపోను రామ రామ ఇంత అన్యాయానికి ఎగబడితే ఎట్లా పాడైపోను. ఏం చేసిండయ్యా కేశరావు, మాకు బారానా మీకు చారానా లెక్క ఉండాలి నీళ్ళు, షెడ్డో పడ్డో సరే మీరు పక్క పంట ఉన్నారు కాబట్టి ఇక ఓర్చుకొని మరి షెడ్డో పడ్డో వ్యవహారం కలగలుపుకపోవాలి అనే ముచ్చట. వామ్మో ఈమె దుర్పవరకనే సన్నియాలు అవుతుందిగా. ఇక మరి ఈ కేశరావు చల్లగుండా కేశరావు ఇక ఏం చేసిండయ్యా అంటే ఈ జగను రొయ్యల పులుసుకు అలవాటు అయిందట. అల్లబోతే మళ్ళీ అయ్యంటే ఉంటేగా కొర్రమియ్యలు గిర్రమియ్యలు ఇంకేంటి ఉంటే అక్కడ బొమ్మిడి చేపలు రొయ్యలు చందమామలు షడ్డయి పడ్డాయి. ఆ చేపల పులుసు అలవాటు అయిందట. ఇక్కడ రొయ్యల పులుసుకు చేపల పులుసుకు అలవాటు అయ్యి 200 అంటే మనకు వాళ్ళకేమో 500 TMC నీళ్ళు వాళ్ళకు పోతున్నాయి. వీళ్ళకి ఇస్తట్టుగా 299 TMC నీళ్ళే మాకు మస్తు అవుతాయి అన్నట్టుగా సంతకం చేసి వచ్చిందట. వచ్చి నీ పాడుపాడ గిట్టట ఉంటుంది నర్సయ్య తాత, మన దాంట్లోకి వెళ్ళే నీళ్ళు పోతుండే, బారాన మందము మనకే రావాలి నాయ నీళ్ళు, మన పంట పొలాలే వాడాలి నాయ. ఇక ఈయన ఇసుకపోయి బసల పండు పడినది అన్నట్టుగా కాళేశ్వరం పేరు మీద 1,00,00 కోట్లు పెట్టి కడితే ఒక్క ఎకరం కూడా వాడతలేదా? అన్నారం ఆగమైపోయింది, సుందిల్లా కథం ఉత్తపుర్ర అయిపోయింది, మేడిగడ్డ మొత్తం